జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. కాంగ్రెస్ నుంచి 7 కార్పొరేటర్లు, ఎంఐఎం నుంచి 8 మంది కార్పొరేటర్లు నామినేషన్లు వేశారు. మెజార్టీ సంఖ్యా బలం లేదని స్టాండింగ్ కమిటీ ఎన్నికకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన 2 కార్పొరేటర్లు బీజేపీ హ్యాండ్ ఇవ్వడంతో విత్డ్రా చేసుకునే ఆలోచనలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 21 వరకు సమయం ఉంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. కాంగ్రెస్ నుంచి 7 కార్పొరేటర్లు, ఎంఐఎం నుంచి 8 మంది కార్పొరేటర్లు నామినేషన్ వేశారు. మెజార్టీ సంఖ్యా బలం లేదని స్టాండింగ్ కమిటీ ఎన్నికకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన 2 కార్పొరేటర్లు బీజేపీ హ్యాండ్ ఇవ్వడంతో విత్డ్రా చేసుకునే ఆలోచనలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 21 వరకు సమయం ఉంది. మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదానందం, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది కదా, అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్రవంతి, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ వేయడానికి కాసేపటి క్రితమే గడువు ముగిసింది. సో ఇప్పటి వరకు అంటే లాస్ట్ 1 వీక్ నుంచి, లాస్ట్ మండే నుంచి ఈ రోజు వరకు 1 వీక్ వరకు నామినేషన్ వేసుకోవడానికి టైం ఇచ్చారు. సో ఈ 1 వీక్ టైంలో మొత్తం 17 నామినేషన్లు వచ్చాయి. సో ఈ 15 స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఉంటారు. ఈ 15కు గాను 17 నామినేషన్లు వచ్చాయి. దీనిలో అత్యధికంగా ఎంఐఎం నుంచి 8, అలాగే కాంగ్రెస్ నుంచి 7, అలాగే బీఆర్ఎస్ నుంచి కూడా 2 నామినేషన్లు వచ్చాయి. సో ఈ స్టాండింగ్ కమిటీ వచ్చేసి మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి హైదరాబాద్లో. ఈ 150 గాను దానిలో మొత్తం 10% అంటే 15 మెంబర్స్ స్టాండింగ్ కమిటీలో ఉంటారు. స్టాండింగ్ కమిటీ అంటే మొత్తం ఈ బల్దియాకు సంబంధించి ఏ డిసిషన్ తీసుకోవాలన్నా, ఏ ఫండ్స్ రిలీజ్ చేయాలన్నా, కొత్తగా ఏదైనా పథకం తీసుకోవాలనుకున్న ఈ స్టాండింగ్ కమిటీ డిసైడ్ అయిన తర్వాతనే దానికి సంబంధించిన బడ్జెట్ కానీ ఏదైనా రిలీజ్ అవుతుంది. అంటే ఇది ఒక మినీ క్యాబినెట్ లాగా చెప్పుకోవచ్చు. ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించి ఇది ఒక క్యాబినెట్ అని మనం అనుకోవచ్చు. సో దీనికి గాను ఎలక్షన్స్ గాను లాస్ట్ 9 ఇయర్స్గా ఏకగ్రీవంగానే ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. ఏకగ్రీవంగానే వాళ్ళని ఎన్నుకుంటున్నారు. సో రీసెంట్ గా కూడా అప్పుడు బీఆర్ఎస్, ఎంఐఎం 2 కూడా ఒప్పందంతో బీఆర్ఎస్ సంబంధించి 8, అలాగే ఎంఐఎం కు సంబంధించి 7 మంది ఈ స్టాండింగ్ కమిటీలో ఉన్నారు. సో ఈసారి మాత్రం అంటే ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి చాలా మంది కార్పొరేటర్లు వచ్చారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య 2 నుంచి 24 చేరింది. సో దీంతో ఈసారి కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎక్కువగా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఎక్కువగా పోటీ చేశారు. దీనిలో ఎంఐఎం అలాగే కాంగ్రెస్ ఈ 2 కూడా ఈసారి ఒప్పందం చేసుకుని మొత్తం 15 మందికి గాను 7 కాంగ్రెస్ అలాగే ఎంఐఎం నుంచి 8 మంది, మొత్తం 15 మంది నామినేషన్ వేశారు. ఇక బీఆర్ఎస్ కూడా దీనికి నామినేషన్ వేశారు. 2 నామినేషన్ వేశారు. లాస్ట్ ట్యూస్డే రోజు వేశారు. సో అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు బీజేపీ నుంచి సపోర్ట్ ఉంటుంది. సో వాళ్ళు కూడా, ఎందుకంటే ఇది సీక్రెట్ ఓటింగ్ కాబట్టి బీజేపీ నుంచి సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఓటు మాకు వేస్తే మేము గెలిచే అవకాశాలు ఉంటాయంటూ కూడా వాళ్ళు నిలబడ్డారు. కానీ ఆ తర్వాత బీజేపీ నుంచి మేము ఈ ఎన్నికలకు దూరంగా ఉంటాం, ఎందుకంటే సంఖ్యాబలం మాకు అనుకున్నంత సంఖ్యాబలం లేదు కాబట్టి మేము ఎన్నికలకు దూరంగా ఉంటాం, అలాగే బీఆర్ఎస్ కు కూడా ఎక్కడ కూడా సపోర్ట్ చేయబోమని అటు బీజేపీ హైకమాండ్ నుంచి, పార్టీ అధ్యక్షుడి నుంచి వీళ్ళకు ఇన్ఫర్మేషన్ రావడంతో సో వాళ్ళు వెనక్కి దగ్గారు. సో దీంతో బీఆర్ఎస్ ఒకవేళ ఇప్పుడు మేము నిలబడ్డా కూడా, ఎందుకంటే బీఆర్ఎస్ కు కేవలం 40 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. సో ఒకవేళ మేము నిలబడ్డా కూడా ఓడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము ఇప్పుడు విత్డ్రా చేసుకుంటామంటూ పోటీ చేసిన 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మొత్తానికి 15 మంది మెంబర్లను ఎన్నుకోవాలి కాబట్టి 17 నామినేషన్లు వచ్చినాయి. 15 కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 21 వరకు విత్డ్రా టైం ఉంది. సో ఈ రోజు నామినేషన్లు కంప్లీట్ అయినా కూడా ఈ నెల 21 వరకు విత్డ్రా చేసుకునే టైం ఉంది కాబట్టి ఈ 21 లోపు బీఆర్ఎస్ సంబంధించిన ఎవరైతే కార్పొరేటర్లు నామినేషన్ వేశారో వాళ్ళిద్దరూ విత్డ్రా చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ విత్డ్రా చేసుకుంటే ఇక మిగతా 15 మందే ఉంటారు కాబట్టి ఈసారి కూడా ఏకగ్రీవంగా ఇటు స్టాండింగ్ కమిటీ జరగనుంది. సో దీనిలో 8 మంది ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, 7 కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో దీనిలో కాంగ్రెస్ నుంచి 7లో 4 మహిళలు ఉన్నారు, అలాగే ఇటు ఎంఐఎం నుంచి కూడా 8 మందిలో వాళ్ళు కూడా 4 ఉన్నారు. అంటే మొత్తం ఒక ఏకగ్రీవం అయిన తర్వాత కూడా స్టాండింగ్ కమిటీలో మొత్తం 8 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నారు. సో లాస్ట్ 9 ఇయర్స్ గా ఏకగ్రీవంగా అవుకుంటూ వస్తుంది. సో ఈసారి కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ కు సంబంధించి మొత్తం 24 మంది కార్పొరేటర్లు ఉన్నారు, ఎంఐఎం నుంచి 41. అంటే వీళ్ళు ఇద్దరు కలిపితే వీళ్ళ సంఖ్య 65 అవుతుంది. సో ఒకవేళ ఎన్నికలు వచ్చినా కూడా ఈ 65 మెంబర్స్, అంటే ఇందులో ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయంటే ఎంతమంది నిలబడితే వాళ్ళందరికి సంబంధించి మొత్తం ఇప్పుడు 17 మంది ఉన్నారు. ఒకవేళ 17 మంది ఉంటే ఎన్నికలు వస్తే ఆ 17 మంది పేరు బ్యాలెట్ పత్రంలో వస్తుంది. సో ఆ 17 మందికి గాను మిగతా ప్రస్తుతానికి 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో వాళ్ళు 15 మందికి మాత్రమే ఓటు వేయాలి. సో 15 మందికి
ఓటు వేసిన తర్వాత ఎక్కువ మెజారిటీ ఓట్లు 15 మొదటగా వచ్చిన 15 మందికి ఎవరికి మెజారిటీ ఓట్లు వస్తాయో వాళ్ళు గెలిచినట్టు ప్రకటిస్తారు. కాబట్టి బీఆర్ఎస్ ఒకవేళ నిలబడ్డా కూడా వాళ్ళు కేవలం 40 మందే ఉన్నారు. సో వాళ్ళకు గెలవరు కాబట్టి టెక్నికల్ గా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఇప్పుడు మనం పోటీ చేసినా అంటే విత్డ్రా చేసుకోకపోయినా మళ్ళీ ఎన్నికల్లో నిలబడ్డా కూడా ఇటు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పోటీలో ఉండి ఓడిపోవడం కంటే నామినేషన్ విత్డ్రా చేసుకోవడం బెటర్ అనుకుంటా కూడా వాళ్ళు ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో ఈ బీఆర్ఎస్ ఈ పార్టీకి సంబంధించి ఇటు వీళ్ళు నిలబడాలా వద్దా అనే అంశాలపైన కూడా ఇప్పటికే ఇటు తలసాని తోటి కార్పొరేటర్లు అంతా భేటీ అయ్యారు. ఆ తర్వాత కేటీఆర్ తోటి భేటీ అవుతామన్నారు. ఆ తర్వాత కేసీఆర్ తో కూడా మేము భేటీ అవుతామని తలసాని చెప్పాడు. కానీ టెక్నికల్ గా ఒకవేళ వీళ్ళకి ఒకవేళ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తే తప్పకుండా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీ వాళ్ళు డైరెక్ట్ గా మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం వీళ్ళకని చెప్పడం తోటి ఒకవేళ పోటీ చేసినా కూడా వేస్టే అనుకుని ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కూడా మిగతా ఇద్దరు కూడా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. సో మొత్తం ఇది ఏకగ్రీవం అవుతుందా లేదా అనేది తెలియదు మాత్రం ఈ నెల 21న తేలుతుంది. ఎందుకంటే ఆ రోజు వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. సో 21 రోజు ఫైనల్ గా ఎంతమంది అభ్యర్థులు నామినేషన్ వేశారు, ఎంతమంది విత్డ్రా చేసుకున్నారు, ఎంతమంది పోటీలో ఉన్నారనేది తెలుస్తుంది. ఒకవేళ విత్డ్రా చేసుకుంటే ఈ నెల 21నే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించిన ఇద్దరు సభ్యులు కూడా విత్డ్రా చేసుకుంటే 15 మందే ఉంటారు. కాబట్టి ఎంఐఎం 8, అటు కాంగ్రెస్ సంబంధించి 7, 15 మంది మాత్రమే ఉంటారు. కాబట్టి ఈ నెల 21న ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శ్రవంతి.